బాయ్. ఈ కొండ మీద కూకుంటే మేము రాత్రి ఎప్పుడు వచ్చాం. ఈయనకి పార్క్ చేశారు. పార్క్ చేసింది ఈ కొండ. ఎలా ఉందమ్మా పార్క్? అలాగే వద్దాం. మనమైతే రాక్ గార్డెన్ మెల్లిగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా పిల్లలకి ట్యూషన్ చుట్టి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్దామా అనేసి ప్లానింగ్ చేసుకుంటున్నాము. అంటే మా వారికి నేను చెప్పాను ఎక్కడికైనా వెళ్దామండి బయటకు తిరగడానికి అనేసి. అంటే మా వారు అన్నారు ఇక్కడ ఒక మంచి పార్క్ అయితే ఉన్నది, అక్కడికి వెళ్దాం అనేసి అన్నారు. ప్లీజ్ మా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మా వీడియోలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరే కామెంట్లోనే నాకు తెలియపరచండి. సో అతని చలో వెళ్దాం పార్క్ దగ్గరికి. మేమైతే ఇప్పుడు రాక్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దగ్గరలో కొమ్మపిల్లు దగ్గర ఉన్న రాక్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. సిఎంఆర్ షాప్ కూడా ఇక్కడ పెట్టారు, కొత్తగా రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. చూడండి, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ మా హస్బెండ్ తన ఫ్రెండ్ ఒకసారి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు 1 year మీద అయిపోతుంది. మా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, డిన్నర్ చేస్తున్నారంటే సరేలే పద అయితే అలాగే రాక్ గార్డెన్కి వెళ్ళొద్దాం, పిల్లలకు కూడా టైం పాస్ అవుతుంది, మనకు కూడా అలా టైం పాస్ అవుతుంది అనేసి మా వారైతే తీసుకెళ్తున్నారు. చూడండి, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూడాలి వెళ్ళిన తర్వాత. కోర్పేట జంక్షన్కి అయితే ఇప్పుడు వచ్చామండి. మరి కొంచెం దూరంలో ఉన్నది. ఇక్కడ ఒక్కొక్కటి ఏంటంటే మామిడిపల్లి సీజన్ వెళ్ళిపోయినా కూడా మామిడిపళ్ళు దొరుకుతూనే ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ పనసపళ్ళు ఆవిడ అమ్ముతున్నారు చూసారా, అవైతే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. ఇదైతే పెద్ద మెడికల్కి వెళ్ళే టామ్ ఇది గేట్ అండి. ఇది ఇక్కడైతే ఇంతకు ముందు వాటర్ వచ్చేది, ఇప్పుడైతే రావటం లేదు. అప్పుడు మా పాప చిన్నప్పుడు ఒకటి అనేది మాకు అది వింటే చాలా నవ్వు వచ్చింది. ఏంటది అనేసి అంటే ఇందులోని వాటర్ అలా వస్తున్నాయి అనేసి అంటే అమ్మ అందులో పైప్ లైన్ వెళ్ళి మళ్ళీ అట్లనే వస్తాయి అమ్మ అనేసి చెప్పేది. ఇది ఇంజనీరింగ్ స్కూల్ అండి. గడ్డితోని అంటే పాడైపోయిన ఇనుములతోని వాటితోని గడ్డ బాగా చెక్కారు. బొమ్మలు అయితే చాలా బాగా చేశారు చూడండి. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే గోపాల్పూర్ బీచ్ కి అయితే వెళ్తామండి. అదే బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తే అంబపు ఉన్నది, అంబపు లో పార్క్ ఉన్నది, పార్క్ అయితే వెళ్ళచ్చు. బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తే మా అంబపు పార్క్ వెళ్తాము.
ఎక్కడి నుంచి మనకి 4 కిలోమీటర్లు అయితే ఉంటదండి వెళ్ళడానికి. ఈ 4 కిలోమీటర్లు అమ్మకు మధ్యలో నుంచి అయితే వెళ్తామండి. చూడండి బొమ్మలు అయితే అంత బాగా చెక్కారు కదా, చాలా బాగున్నాయి చూడండి, చాలా అందంగా ఉన్నాయి. తాంబేళ్ళు మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళాలి. మనం స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే రాక్ గార్డెన్ కి అయితే వెళ్ళే రూట్ అయితే వచ్చిందండి. స్ట్రైట్ గా వెళ్ళాలి. ఈ ఊరు పేరు అంబపు అండి. ఇదిగోండి ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు, రాక్ గార్డెన్ అనేసి రాసి పెట్టారు. ఒడియా అయితే నాకు రాదు, ఇంగ్లీష్లో అయితే చదువుతాను. చూడండి ఇక్కడైతే రెడ్ కలర్ మార్క్ ఇచ్చారు కదా, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. వ్యూ అయితే చాలా బాగుంది చూడండి, రెండు వైపుల చెట్లు చాలా బాగుంది కదా చూడడానికి అయితే. మరి కొంత దూరంలోనైతే ఉన్నది, దగ్గరకైతే వచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ రైట్ అయితే తీసుకోవాలి. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది, రెండు వైపులు పచ్చని చెట్లు. అబ్బా నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. వచ్చామండి ఇప్పుడు రాక్ గార్డెన్ దగ్గరికి అయితే. ఇది ఒక గేటు, నెక్స్ట్ ఇంకొక గేట్ అయితే ఉన్నది. ఇది ఎంట్రీ గేటు, అదేమో ఎగ్జిట్ గేటు. పడియాలో మాట్లాడుతుంది, మాట్లాడు. ఇది చూడండి, ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి, చాలా పెద్దది ఉన్నది. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఇది ఆ లెటర్లు ಅವ್ರು పీకిసినట్టు. అంత దుకాణాలు షాప్స్ అన్ని బందే. వచ్చేసాము మనమైతే రాక్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. మెల్లిగా మెల్లిగా అనిత అనిత వన్ పర్సన్కి అయితే 20 రూపీస్. ఇదైతే 10 రూపీస్ అనేసి అన్నది కదా, అదైతే బైక్ పార్కింగ్ అయితే టికెట్ అండి.
తను తీసుకెళ్ళి ఆడిపిస్తున్నారు చూడండి. ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉన్నది. సండే ఆ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, ఆ టైంలో చాలా ఎక్కువ మంది వస్తారు. అదేమిటి సౌండ్? సౌండ్ అయితే వెరైటీగా ఉన్నది. మీరు వినొచ్చు ఒకసారి. మ్యూజిక్ అండి, మాట సౌండ్ కాదు, దీని మ్యూజిక్ అనొచ్చు. ఇది వచ్చేసి ఎల్బీజీ గార్డెన్ అండి. ఇదైతే కొంచెం చీకటి పడితే ఆ పైన చెట్లులా ఉన్నాయి చూసారా, అవైతే లైట్లు అయితే వెలుగుతాయి. ఇక్కడికైతే పైకి వెళ్ళడానికి 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. వీటి నుంచి అయితే వెళ్తారు. ఎల్బీజీ గార్డెన్ ఇది. ఇందులోనైతే అద్దాలు అయ్యి వంటకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను. ఇప్పుడు వచ్చేసి 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్. పైకి వెళ్ళి పైన ఉన్నాయి కదా చెట్లులాగా, అవి అయితే కొంచెం నైట్ అయితే లైట్లు అయ్యి పెడతారు. దానికి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. మనమైతే తీసుకోలేదు మరి, మనమైతే తీసుకోలేదు. చెప్పు. చెస్, ఇక్కడైతే చెస్ గేమ్ ఉన్నది. చెస్ బోర్డ్, ఇది పెద్ద చెస్ బోర్డ్. ఇది ఆ పక్కనే లుడు గేమ్, లుడు బోర్డు అయితే ఉన్నది. అందరూ పాడు చేసినారు చూడండి, అందరూ ఆడి ఆడి తొక్కి తొక్కి ఏకం పాడు చేస్తారు దీన్ని అయితే. చూడండి, అంటే ఒక్కొక్క రాయికి ఒక్కొక్కలా చెక్కారు. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఈ కొండనైతే చాలా చక్కగా అయితే చెక్కారు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రూపంలో చెక్కారు. ఇక్కడ గోడ మీద బొమ్మలు చూడండి ఎంత బాగా చెక్కారు. చూడడానికి అయితే చాలా అందంగా బాగా కనిపిస్తున్నాయి. ఎలా ఉందమ్మా పార్కు? అలాగే వద్దాం. సరేండి, మా పాప అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకి పార్కు అంటే ఆడుకునే గేమ్స్ అయితే గుర్తుకొస్తాయి కాబట్టి తనైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చుట్టి అంటే ఒడియాలో చుట్టి అంటారు, మనమైతే సెలవు అనేసి అంటాము. చెప్పాను కదండి, సాయంత్రం అయితే లైట్లు
వేస్తారని అన్నాను కదా, ఇవన్నీ లైట్లు అయితే వేస్తారు. ఆన్ అయితే అయింది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క లైట్ లాగా పెట్టారు. అక్కడ మనం చూసినప్పుడైతే ఒక చెట్టుకి అయితే లైట్ పెట్టారు, అటు సైడ్ కూడా కొన్ని చెట్లకి అయితే లైట్లు పెట్టారు. చూడండి ఇక్కడ కూడా బుజ్జి లైట్లు పెట్టారు. అక్కడ మనం మరి కొంచెం ముందుకు వెళ్తే వాటర్ అయితే పాస్ అవుతుంది, వాటర్ అయితే ఉన్నది. మరి కొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫౌంటైన్ అయితే ఉన్నది. రండి, అదే ఎగ్జిట్ పాయింట్, అలాగ బయటికి వెళ్ళిపోతుంది. అదే ఎగ్జిట్. అలా వాటర్ ఫౌంటైన్ చూస్తూ అలా బయటకి అయితే వెళ్దాం. వెళ్ళిపోతావా? మన జాతీయ కలర్ జెండా అయితే అక్కడ ఉన్నది చూడండి, చాలా బాగున్నది సార్. అక్కడ కింద అయితే వాటర్ ఉన్నది, వాటర్ ఫాల్ లాగా చేసింది. కింద అయితే వాటర్ ఫాల్ లా చేస్తారు, పైన మన జాతీయ జెండా కలర్ అయితే వేశారు. బ్యూటిఫుల్ గా ఉంది. ఇదైతే వాటర్ ఉంది. చేస్తారమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఎల్ఈడి లైట్లు ఎంత బాగా వెలిగాయి కదా. మేమైతే వెళ్ళలేదు, ఇందాక మీకు చూపించినప్పుడు లైట్లు అయితే ఏంటి తగలలేదు, అంటే ఆన్ చేయలేదు. సాయంత్రం అయితే ఆన్ చేస్తారు. పూర్తి పార్క్ అంతా లైట్లతోనైతే బాగా బాగున్నది. అంటే చూడడానికి చాలా అందంగా, చాలా బాగా కనిపిస్తున్నది. ఎల్ఈడి లైట్స్ ఎంట్రీ ఫీజు 50 రూపీస్. మ్యూజిక్ మళ్ళీ వేశారు. ఇక చెట్ల దగ్గర చూసారా, ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క లైట్ అయితే పెట్టారు. ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క లైట్ పెట్టారు, చూసారా, చాలా బాగా కనిపిస్తుంది. అవన్నీ ఏం చెట్లు, వేప చెట్లు అవన్నీ. ఏం చెట్లు అయితే ఇంకా అందంగా ఉన్నాయి. కదండి, పార్క్లోని మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో మేము ఎలా ఎంజాయ్ చేస్తాం. ఇంతటితో అయితే ఈ వీడియో ఉంటున్నాను. సో ఇంకొక మరికొత్త సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. వరకు బాయ్ బాయ్. సెటిల్ సెటిల్ కదా మేము. అది కాదే, అది దుకాణాల కోసం సెట్. బాయ్.